బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో గ్రంథాలయ భవనం కుప్పకూలింది. ఇవాళ గ్రంథాలయానికి సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో కూలిందని నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ప్రతిరోజు సుమారు 500 మంది నిరుద్యోగులు అనునిత్యం అక్కడే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటారని తెలుస్తోంది. వారితో పాటు నగరవాసులు కూడా అక్కడే పత్రికలు చదువుతూ ఉంటారు. డైలీ 70 నుంచి 100 మంది అందులో పేపర్ సెక్షన్ లో ఉంటారు. కానీ ఈ రోజు హాలిడే అవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా అధికారుల దృష్టికి, జిల్లా గ్రంథాలయ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. పీడిఎస్సీగా అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి సార్ బిల్డింగ్ పాతబడ్డదని చెప్పేసి అనేక మాటలు చెప్పినా కూడా కనీసం అధికారులు స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. మేము అడుగుతున్నాం జిల్లా కలెక్టర్ గారిని కావచ్చు, అధికారిని కావచ్చు, అయ్యా మా నిరుద్యోగుల పక్షాన మీరు నిలబడదలుచుకుంటే, మా నిరుద్యోగులకు మీరు న్యాయం చేయదలుచుకుంటే మీరు అనేక ఉచిత పథకాలు మాకు వస్తాయా? నిరుద్యోగులు చదువుకోవడానికి కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేయండి. పాతపడ్డ బిల్డింగ్లకు కనీసం మెయింటెనెన్స్ సౌకర్యాలు కల్పించాలని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు సెలవు కావడం వల్ల మా విద్యార్థులు, మా నిరుద్యోగులు లేకపోవడం వల్ల ఎవరికి కూడా హాని కలగలేదు. ఖమ్మం జిల్లాలో నడిపడున్నటువంటి బిల్డింగ్ ఈరోజు పాతపడి కూలిపోయే పరిస్థితి వరకు వచ్చినా కూడా ఈరోజు అధికారులు కళ్ళకు కనపడలేని చెప్పి భవనం కుప్పకూలింది. ఇవాళ గ్రంథాలయానికి సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది అని చెప్పుకోవచ్చు. బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో కూలిందని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రతిరోజు సుమారు 500 మంది నిరుద్యోగులు అనునిత్యం అక్కడే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారని తెలుస్తోంది. మరి వారితో పాటు నగరవాసులు కూడా అక్కడే పత్రికలు చదువుతూ ఉంటారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో ఖమ్మంలో గ్రంథాలయ భవనం కూలినట్టుగా తెలుస్తోంది. దీనికి గల ప్రధాన కారణాలు ఏవై ఉంటాయి? ప్రతిభ ఇవాళ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యము ఖమ్మం చుట్టుపక్కల, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఈ గ్రంథాలయంలో ఉండి పూర్తిగా పుస్తకాలు అలాగే పత్రికలు తిరిగివేస్తూ వాళ్ళ పరీక్షలలో ముందు భాగంలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఎప్పుడు చూసినా కూడా నిత్యం అంటే నడిబొడ్డున ఉన్నది ఇది. ఈ దీంట్లోకి విద్యార్థులు పుస్తకాలు చదువుకోవటానికి పుస్తక భాండాగారంగా ఉన్న ఈ గ్రంథాలయంలో, జిల్లా గ్రంథాలయంలో పాత భవనం అంటే 40 ఏళ్ల క్రితం కట్టింది. ఇప్పటికీ అది ఎప్పటికెప్పుడు నూతన భవనం నిర్మించాలని ప్రభుత్వం విన్నవించినప్పటికీ గ్రంథాలయ సంస్థ పదవుల కోసం తిరుగుతున్నారు తప్ప దాన్ని బాగు చేయాలనే ఆలోచన చేయకపోవటం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాతబడింది, ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నది. ఎప్పుడో జలగం వెంగళరావు హయాంలో ఇది నిర్మాణం చేపట్టారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అయితే గతంలో కూడా దాదాపు 7 సంవత్సరాల కాలంగా ఇంతకుముందు ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ కమర్ కూడా ఈ నూతన భవనం నిర్మించాలని చెప్పి ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన పంపించినప్పటికీ ఎవరు పట్టించుకోకపోవటం వల్ల ఇది జరిగింది. ముఖ్యంగా ఆ విద్యార్థులకి ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి ఈ గ్రామానికి అనుసంధానం చేస్తూ అన్ని గ్రంథాలయాలకి అనుసంధానంగా ఉన్న జిల్లా గ్రంథాలయం మొత్తం భవనం కూలిపోయింది. దానికి ఇక్కడ పదవులు అనుభవించి జిల్లా అధ్యక్షులుగా, చైర్మన్ గా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉన్న వాళ్ళకి ₹1,00,000, ₹50,000 జీతాలు ఆనదౌర్యం రూపాయలు ఇస్తున్నారు. కానీ పాతపడ్డాయి వాటి పుస్తకాలు. ఇప్పుడు ఇవాళ ఈ బిల్డింగ్ కూలిపోవటం వల్ల పుస్తకాలు నష్టం జరుగుతుంది, ఫర్నిచర్ నష్టం జరుగుతుంది, దాదాపు లక్షల రూపాయలు నష్టం జరుగుతుంది. ఇది ముందస్తుగానే మేలుకొని కొత్త భవనంలోకి మార్చినట్టయితే ఇంత ఇబ్బంది రాకపోయింది. మరోవైపు ఏంటంటే ఇలా గ్రంథాలయానికి సెలవు కాబట్టి దాదాపు ప్రాణ నష్టం జరగకుండా బిల్డింగ్ మొత్తం కూలిపోవటం వల్ల జరిగింది. ప్రభుత్వం ఇప్పటికీ అంటే ఇప్పుడు కొత్తగా మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉన్నారు కాబట్టి వాటిని ఆ ప్రతిపాదనలు కూడా తీసుకునే అవకాశాలని, కొత్త భవనం నిర్మించే అవకాశాలని గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ భవనం కూలిపోవడానికి కారణమని నిరుద్యోగులు అలాగే విద్యార్థులు మాత్రం కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రతిభ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.